సో గైస్ రెడీ అయిపోయినాం, ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోదాం. చలో వెళ్తాం. సో బండ్ల పెట్రోల్ అయిపోయింది, అందుకనే జీప్లో పోతున్నాం జిమ్కి. ఇప్పుడే జిమ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. ఇలా లెగ్స్ చేసినాము, చిరిగిపోయింది. ఇలా కాళ్ళు మెట్టు తీయడానికి కూడా వస్తలేదురా బాబు. చలో ఇంటికి అయినాక చూపిస్తాను మీకు గుడి చూపించాలా? చలో గుడి చూపిస్తా చూడండి. సో ఇప్పుడే ఇంటికి వచ్చిన, బా కాళ్ళు మాత్రం మస్తు గుంస్తున్నాయి. ఆ ఎక్సర్సైజ్ చూసారుగా ఎట్లా చేసినా, నడవనికి కూడా వస్తలేదు. రేపైతే ఇక కూడుకుంటూనే పోతా ఆఫీస్కి. జిమ్లో కావాల్సింది డిసిప్లిన్ ఇంకా సెల్ఫ్ కంట్రోల్, ఈ రెండు ఉంటే చాలు. ఏది సిగ్గుపడకుండా గమ్మున పోయినామా, ఎక్సర్సైజ్ చేసినామా, వచ్చినామా, తిన్నామా, పండుకున్నామా. కొంతమంది ఉంటారు అన్నమాట, ఒక్కళ్ళే ఉండడం, అలోన్గా తిరగడం, అలోన్గా ఉండడం అట్లా ఇష్టం వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి నేను మస్తు రెస్పెక్ట్ ఇస్తాను. నేను కూడా అట్లా ఉండడానికి ట్రై చేస్తున్నా, కానీ ఎప్పుడు రోజు తిరుగుతా. అసలు సినిమా చూడడానికి మా ఆఫీస్లో టైం ఉండదు. కాకపోతే నేను బార్డర్ 2 మూవీ రిలీజ్ అయింది అనమాట. ఒక 2-3 సీన్లు చూసిన, ఏం కొట్టినాడు, మస్తుంది సినిమా మాత్రం, సెట్ ఉంది. మీరు కూడా చూడండి, ఎవరైనా బాయ్స్ టీనేజర్స్ ఉంటారు చూసిన, మీరు పక్కా మూవీ చూడాల్సిన మూవీయే. మస్తు ఉంది సినిమా మాత్రం, మస్తు నచ్చింది. సినిమాలో ఒక డైలాగ్ కొడతాడు వాడు, ఏమనంటే పాకిస్తాన్ వానికి ఆర్మీ వానికి కొడతాడు అనమాట మనోడు. ఇండియన్ ఆర్మీ వాడు ఏమనంటాడంటే, అరే మాకు ఈద్ వస్తే నరకనికి గొర్రెలు ఉన్నంత మంది కూడా ఉండరురా మీరు, ఎందుకురా అంత పొగరు మీకు అని అంటాడు. నిజంగా ఇండియన్ ఆర్మీకి మన పాకిస్తాన్ వాళ్ళకి పోయి యుద్ధం చేయడానికి పర్మిషన్ ఇయ్యనమాట. వీళ్ళు పోయి ఫైట్ చేస్తా అంటే మన వాళ్ళు ఇండియన్స్ ఎవరైతే మెయిన్ ఉన్న వాళ్ళు ఉంటారో చూసినా, వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. ఒకవేళ నిజంగానే మీకు ఇష్టం ఉన్నట్టు కొట్టరు, మీకు నచ్చినట్టు చేరి పాకిస్తాన్లోని యుద్ధం చేసి మీకు ఇష్టం చేయరంటే మొత్తం మన వాళ్ళు సంఖ్యలు లేనట్టే పోయి మొత్తం పొడుగు చేసేస్తారనమాట. ఇష్టం ఉన్నట్టు చంపేస్తారు, ఎవ్వరు పడతా అండి. పాకిస్తాన్ మ్యాప్లో ఇండియాలో కలిసిపోతుంది. కానీ మనకి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే, పర్మిషన్స్ ఇస్తేనే యుద్ధానికి వెళ్ళనికి చేస్తారనమాట. సో అవి లాక్ అయిపోవడం వల్ల మన వాళ్ళు ఇండియన్స్, కానీ సినిమా మాత్రం మస్తుండే. మీరు అందరు టీనేజర్స్ ఎవరైతే ఉంటారో పక్కా మూవీ మాత్రం పక్కా చూడరు. తెలుగులో లేదు, హిందీలో ఉంది. అయినా తెలుగు హిందీ ఎవరైతే అర్థం కాని వాళ్ళు ఉంటారో పక్కా కింద సబ్ టైటిల్స్ కోసం చదువుకుంటా వెళ్ళండి. సినిమా మాత్రం మూవీలో 3 హీరోలు ఉంటారు. ఆ 3 హీరోలకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ వైఫ్ని వదిలేసి ఈ యుద్ధం నేను పోతప్పుడు ఉంటుంది సాంగ్స్ ఏదైనా, కానీ మస్తుంది సినిమా మాత్రం. అంతే, ఈరోజుకి అంతే వ్లాగ్. ఈరోజు టైం 11 అవుతుంది. ఇప్పుడు తినేసి బజ్జుందాం. సరే గాయస్, బాయ్. అందరు చాలామంది అడుగుతున్నారు నా ఛానల్ పేరు యూట్యూబ్ సర్చ్లో ఏమని కొడితే వస్తుందని చెప్పి. మీరు స్పేస్ ఇవ్వకుండా రోమియో ఫిట్ క్లబ్ అని కొడితే వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి అందరూ. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి అని చెప్పి అస్సలు చెప్పను. నేను నీ వీడియోస్ నా కోసం నేను తీసుకుంటున్నా బాయ్. నా ఫ్యూచర్లో అరే పలానా టైంలో ఇట్లా జిమ్ చేస్తుండే, ఇట్లా నేను ఇన్ని కథలు పడుతుండే అని చెప్పి తీసుకుంటున్నా. సో నా కోసం నేను చేస్తున్నా వీడియోస్. చలో టీకే బాయ్. రోమియో ఫిట్ క్లబ్ గుర్తుపెట్టుకోండి పేరు.